హలో గాయ్స్, మా ఇంట్లో అయితే వారంలో చికెన్ పక్కా. ఇలా చికెన్ తీసుకొచ్చినప్పుడు నేను డిఫరెంట్గా ట్రై చేస్తాను. అండ్ చికెన్ ఫ్రైని ఇప్పుడు డిఫరెంట్గా ఇలా ట్రై చేశాను చూడండి. అండ్ చికెన్ని మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అండ్ అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా చికెన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 ఎండుమిర్చీలు అండ్ అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు నేను కారం తీసుకున్నాను. అండ్ చికెన్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీకి నేను ఇలా చిన్న స్పూన్తోని 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అండ్ అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఉల్లాకు వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చికెన్ ఫ్రై బగారా రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.